సీఎం చనాక కోరట ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని నిరసిస్తూ మాజీ మంత్రి జోగురామన్న ప్రాజెక్టు శుద్ధి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో రంగంలోకి దిగినటువంటి పోలీసులు బీఆర్ఎస్ కార్యక్రమాలను ఎక్కడికక్కడ అడ్డుకుని నిర్బంధించారు. మరోవైపు ప్రాజెక్టు శుద్ధి కార్యక్రమంలో మాజీ మంత్రి జోగురామన్న పాల్గొనకుండా చేసేందుకు అక్రమ అరెస్ట్ చేసి రూరల్ పిఎస్కు తరలించారు. ముఖ్యమంత్రి స్థానిక ఎమ్మెల్యే ప్రాజెక్టును మలినం చేశారని ధ్వజమెత్తారు జోగురామన్న. కాలువలు నిర్మించకుండానే హడావిడిగా ప్రాజెక్టు ప్రారంభిస్తే కెనాల్ నీళ్లు ఎక్కడికి పోతాయని ప్రశ్నించారు. పోలీసులు కూడా కాంగ్రెస్ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ బీజేపీ నాయకులు తోడుదొంగల్లా ఇద్దరు ములాఖత్ అయ్యారని విమర్శించారు. అయినప్పటికీ పోలీసుల దౌర్జన్యాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా బీఆర్ఎస్ కార్యకర్తలు భీంపూర్ మండలం హత్తిఘాటు పంప్ హౌస్ వద్ద గుమ్మడికాయలతో దిష్టి తీసి పాలతో జలాన్ని కడిగి శుద్ధి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రాజెక్టులకు రిబ్బన్లు కట్టి చేసిన నియంతు చనిపోయిన మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లు పెట్టుడు ఇది ఎక్కడ న్యాయమే? అంటే ఏదో అదృష్టం కలిసేస్తే నడిచే కొడుకు పుట్టినట్టున్నది. అదృష్టం కలిసేస్తే ఎదురు నడిచే కొడుకు వస్తారట. అంటే ఓడుకో పుట్టిన పోరగాళ్ళను కూడా నా పోరగాళ్ళు అనేటటువంటి పరిస్థితి. గింత దరిద్రం పార్టీ, గింత బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు దొంగలే. ఇద్దరు ఈ రాష్ట్రాన్ని కలిసి దోపిడీ చేస్తారు. ఈ కాంగ్రెస్ బీజేపీ కలిసి ఇప్పటికైనా ప్రజలను అర్థం చేసుకోండి. ఈ బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేస్తే ఇక బీజేపీ అంతటా బీజేపీ దోసుకుంటుంది. ఇక ఎమ్మెల్యే ఎంపీ ఇక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు దోసుకుంటారు. రైతులు మిగిలరు, పేద ప్రజలు మిగిలరు. 6 గ్యారంటీలు లేవు, 420 హామీలు లేవు, ఇక ఏమీ రావు. మనం కాంగ్రెస్ బీజేపీ ఇద్దరిని బొంద పెడితేనే ఈ రాష్ట్రంలో శ్రీరామ రక్ష కేసీఆరే. కేసీఆర్ ఉంటేనే ఈ రాష్ట్రాన్ని రక్షిస్తాడు, ఈ ప్రజల్ని రక్షిస్తాడు. ఈ దేశానికి శ్రీరామ రక్షనే కేసీఆర్ అని చెప్పి నేను ప్రజలకు 2 చేతులకు దండం పెట్టి చెప్తున్నా.